నువ్వు బానే ఉన్నావు కదక్క. వీళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా? లేదు ప్రజ్ఞ, నువ్వు బానే ఉన్నావు కదా? నీకు దెబ్బేం తగ్గలేదు కదా? అయినా అసలు అదేం డాన్సే? అలా ఎవరైనా కింద పడేస్తారా? లేదమ్మా, అది నీకు తెలుసు కదా నాకు డాన్స్ చేయడం రాదు అని. అందుకనే నేను అలా, పైగా పాట కూడా ఫాస్ట్ గా ఉంది కదా. ఆయన నన్ను పట్టుకున్నారమ్మా. నువ్వు చూసావు కదా నేను కింద పడిపోయినప్పుడు. ఆయన ఎంత బాగా ప్రజ్ఞ, అది అమ్మా, ఆయన నన్ను నిజంగానే చాలా బాగా చూసుకుంటున్నారు. నేను కింద పడిపోయినందుకు ఆయనకి చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత నాకు ఎన్నిసార్లు సారీ చెప్పారో తెలుసా? నిజంగా? అమ్మ చూడు, నిశ్చితార్థానికి టైం అయిపోయింది కదా, పద వెళ్దాం. సరేనా? సరే, వెళ్దాం పద. రాబిన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నానమ్మ నీకోసం వెతుకుతుంది, వెళ్ళు. వీటిలో కళ్ళజోడు పర్స్ ఏదై ఉంటుంది? ఇదే అయి ఉంటుంది. తన చేతిలో ఈ పర్స్ని చూశాను. ఆలియా, ఏం చేస్తున్నావు? ఆ పర్సులో ఏం పెడుతున్నావు? ఆ పర్సులో కాదు, ఈ పర్సులో. ఈ పర్సులో నిన్న ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని వేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రజ్ఞని అందరి ముందు అవమానించాలనుకుంటున్నాను కాబట్టి. అందరి ముందు తన్ని తక్కువ చేసి చూపించాలనుకుంటున్నాను. తను ఎంత డీగ్రేడ్దో నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇలా చేయటానికి నువ్వు నన్ను ఆపడానికి వీల్లేదోదినా. ఆలియా, అసలు నువ్వేమంటున్నావు? ఆయన ఇలా ఎలా ఆలోచించగలిగావు నువ్వు? ప్రజ్ఞ చాలా చిన్న కుటుంబం నుండి వచ్చింది. మిడిల్ క్లాస్ కి చెందిన ఎంతో అమాయకమైన అమ్మాయి కదా. తను ఇంత పెద్దింట్లో ఇప్పుడు ఎలాగైనా అడ్జస్ట్ అవ్వాలని ట్రై చేస్తోంది. కానీ నువ్వు తన గురించి ఇలా ఆలోచిస్తున్నావా? తనని సమస్యలో పడేయాలనుకుంటున్నావా? అలాగే నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావా నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ఇదంతా చేయకుండా ఆపను అని? నువ్వు సరిగ్గానే విన్నావు. నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఆఫ్ కోర్స్, నేను నీకు హెల్ప్ చేస్తాను. అలాగే దీనికి బదులుగా నాకు ఎప్పుడైనా నీ హెల్ప్ అవసరమైతే అప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే కదా ఫ్యామిలీ నడుస్తుంది. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు ఆలియా. నువ్వు ఏ పర్సులో అయితే రింగ్ వేస్తున్నావో అది ప్రజ్ఞది కాదు. ఆలియా, వస్తున్నానమ్మా. ఇదిగో తీసుకో. గుర్తుంచుకో, ఈ రింగ్ ప్రజ్ఞ పర్సులో మాత్రమే ఉండాలి. అర్థమైందా? వస్తున్నానమ్మా. ఇందులో ప్రజ్ఞ పర్సేది ఇదే. నేనెందుకు ఇంత కష్టపడుతున్నాను? ఉన్న వాటిల్లో ఇదే కదా అతి చవకైన పర్సు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనందరికీ కూడా తెలుసు కదా ఈరోజు ప్రవీణ్ బావ గారికి ఆలియా అక్కకి రింగ్ సెరమనీ అని. ఇప్పుడు అన్ని ఆచారాలు పూర్తయ్యాయి కాబట్టి వీళ్ళిద్దరు ఒకరికొకరు రింగ్స్ మార్చుకుంటారు. ప్రజ్ఞ, వెళ్ళమ్మా, వెళ్ళి రింగు తీసుకురా. అలాగే అమ్మమ్మ. బుల్బుల్, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, నేను వాష్రూమ్ కి వెళ్ళాలి. ఎప్పుడు రింగ్ సెరమనీ జరగబోతుంది కదా, కాసేపు ఆగి వెళ్ళొచ్చు కదా. ఏమిటే నువ్వు? అమ్మా, చూసేవాళ్ళు ఏమనుకుంటారో చెప్పు. ఇక్కడే ఉండమ్మా, ఉండు. థ్యాంక్ యూ వదినా. అభి, ఇందులో రింగ్ లేదు.
ఉంగరం లేదు అంటే నేనైతే ఉంగరం బాక్స్ లోనే పెట్టాను. అప్పుడు ఆ రింగ్ ఏమైపోతుంది? నేను ఆ బాక్స్ ని ప్రజ్ఞావతనికి ఇచ్చాననుకుంటా. అవును, కానీ నేను ఈ బాక్స్ ని డైరెక్ట్ గా లోపల పెట్టేశాను. ఐమ్ సారీ, నేను తెరిచి కూడా చూడలేదు. ఆలియా, నీకు బాగా గుర్తుందా? రింగ్ ఇందులోనే పెట్టావా? అవునమ్మా, నేను చాలా జాగ్రత్తగా పెట్టాను. పైగా ఇదే బాక్స్ లో పెట్టానమ్మా. Are you sure? ఎస్ అన్నయ్య, ఐఎమ్ అబ్సల్యూట్లీ ష్యూర్. హౌ కెన్ ఐ మెస్ అప్ ఇన్ దిస్? అయితే మరి ఇదెలా పోయినట్టు? ఇంతవరకు ఈ ఇంట్లో ఎప్పుడు ఇలా జరగనే లేదు. అవునమ్మా, ఇంతవరకు ఇలా ఎందుకు జరగలేదంటే ఇంతవరకు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు కాబట్టి. ఆలియా, నువ్వెళ్ళి నీ గదిలో ఒకసారి చూడు. హడావుల్లో నువ్వెక్కడైనా పెట్టి మర్చిపోయి ఉండుంటావు. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. ఆలియా, నేను కూడా నీతో పాటు వస్తాను. పదండి వదినా. ఇప్పుడే వస్తాను. ముందు నాకొక విషయం చెప్పండి. మీరు టోటల్గా చెక్ చేసిన తర్వాత రింగ్ ని ప్రజ్ఞ పర్సులు పెట్టారుగా? అఫ్ కోర్స్ ఆలియా, నాకు చాలా బాగా తెలుసు అందులో ప్రజ్ఞ పర్సు ఏదో అని. అయ్యో భగవంతుడా, ఈ తను మొత్తం అంతా వినేలేదు కదా. తను అది మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఒకసారి వెతికి చూద్దామని కదా. వావ్ ఆలియా, వాట్ అ ప్లాన్. రింగ్ నువ్వు దాచావు, కానీ నింద పడేదేమో ప్రజ్ఞ మీద. తను కూడా మా సైడేనా? వీళ్ళ పెళ్లికి ముందే తను మా సైడ్ ఉండుంటే అప్పుడు ఈ పెళ్లే జరుగుండేది కాదు కదా. వదిన, మీకు ఎలాంటి అభ్యంతరం లేదంటే ఒకసారి బయటకు వెళ్తారా? నేను తనతో మాట్లాడాలి. అలాగే, నేను వెళ్తాను. తలుపులు మూసేసి వెళ్ళొద్దునా. నేను చెప్పాను కదా, వింటానికి కాదు చూడటానికే బాగుంటుందని. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. దొంగతనం నింద వల్ల అయితే ప్రజ్ఞ నాన్నమ్మ దృష్టిలో దిగజారిపోతుంది. ఇక దాంతో పాటు ప్రవీణ్ మనసులో తన మీద ఏ మాత్రం ఫీలింగ్స్ మిగిలిన్నా అవి కూడా పోతాయి. స్వీట్ హార్ట్ ఇప్పుడు కేవలం మా నాన్నమ్మ దృష్టిలో మాత్రమే కాదు, అందరి దృష్టిలోనూ తను దిగజారిపోతుంది. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది తను ఎంత చెడ్డదో అని. అలాగే నెంబర్ 1 దొంగ అని కూడా తెలుస్తుంది. నా రింగ్ సెరమనీలో తను దొరికిపోయిందంటే గనక ఈ రింగ్ సెరమనీని నేను ఎప్పటికీ మర్చిపోలేను కదా. ఒక్కోసారి నాకు బాధగా అనిపిస్తుంటుంది తను చూస్తే. పాపం తను ఈ ఇంటికి ఒక అతిథిలా వచ్చింది, అందరి మనసుల్లోనూ చోటు సంపాదించాలని వచ్చింది. కానీ కనీసం ఇప్పుడు ఇంట్లో కూడా తనకి చోటు ఉండదు. సో సాడ్. ఐ డోంట్ బిలీవ్ దిస్. తను ఎంత త్వరగా వెళ్ళిపోతుందా? అసలేని ఫన్ ఇప్పుడే మొదలవబోతుంది. తను పద, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. నానమ్మా, అన్నయ్య, నేను మొత్తం గదంతా వెతికాను కానీ నా రింగ్ ఎక్కడ కనిపించలేదు. రింగ్ సెరమనీకి ముందుగానే రింగు మాయమైపోవడం ఏంటి? ఇది అపశకునం. మాయమైపోలేదు, మాయం చేసేశారు నానమ్మా. ప్రవీణ్తో నాకు ఎంగేజ్మెంట్ జరగడం ఇక్కడొకళ్ళకి అస్సలు ఇష్టం లేదు నానమ్మా. ఏమంటున్నావు నువ్వు? నువ్వు సంతోషంగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు ఆలియా? ఈ సంబంధం కుదరకూడదని ఒకడు కోరుకుంటున్నారు నానమ్మా. ఆ రింగ్ నేనే స్వయంగా సెలెక్ట్ చేశాను. చాలా ఖరీదైన రింగ్ అది. ఈ బంధంతో పాటుగా తనకి ఆ రింగ్ మీద కూడా కళ్ళు పడ్డాయి. అండ్ ఐమ్ షూర్ అది ఎవరైనా సరే ఈ ఇంట్లో వాళ్లే, నాకు తెలుసు. నోరుమై, నోటుకొచ్చినట్టు వాగద్దాలియా. ఇలాంటి పని చేయడానికి ఈ ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. అది ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది. జాగ్రత్తగా చూడు, పని వాళ్ళని అడుగు. నాకెందుకో ఈ రింగ్ ప్రజ్ఞ తీసుంటుంది అనిపిస్తోంది. పేద కుటుంబం నుండి వచ్చింది కాబట్టి డైమండ్ రింగ్ చూసేసరికి తన మతి పోయి ఉంటుంది. పైగా తను ఒకతే కదా ఇక్కడ కోరుకునేది, ప్రవీణ్ ఆలియాల పెళ్లి జరగకూడదని. మేడం, నేను ఇల్లంతా వెతికాను, రింగ్ ఎక్కడా దొరకలేదు. ఇక నువ్వు వెళ్ళు. నేను మీకు చెప్పాను కదా రింగ్ ఎక్కడ దొరకదు అని. అసలు ఎలా దొరుకుతుందనుకుంటున్నారు? ఈ రింగును కొట్టేసిన వాళ్లే తమ దగ్గర ఆ రింగ్ ని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. ఆలియా, నువ్వు ఈ రింగ్ సంగతి మర్చిపో. ముహూర్తం దాటిపోతుంది. నేను వేరే రింగ్ తీసుకొస్తాను. నిశ్చితార్థం అయిపో నువ్వు. ఆ రింగ్ గురించి ఏం చేయాలో మనం తర్వాత ఆలోచిద్దాం. లేదు నానమ్మా, నాకు ఆ రింగ్ దొరికేంత వరకు అసలు ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు.
ఆ దొంగ ఈరోజు నాకు దొరికి తీరాల్సిందే. మా ఇద్దరి బంధం మీద ఆ దొంగ కళ్ళు ప్రభావం చూపిస్తున్నాయి. ఏ మంచి ముహూర్తం ఇక పనిచేయదు నానమ్మా. అయితే నువ్వేం చేస్తావు? ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీవన్, మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ రింగ్ మిస్ అయింది. అది ఇల్లంతా వెతికినా ఎక్కడ దొరకలేదు. అంటే దీనికి అర్థం ఒకటే, ఆ రింగ్ ఇక్కడున్న వాళ్ళందరిలో ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర ఉండే ఉంటుంది. ఆ రింగ్ ఎంత ఖరీదైనదన్నది ఇప్పుడు ప్రశ్న కాదు. అసలు సమస్య ఏంటంటే ఇక్కడున్న వాళ్ళల్లో నాకు ప్రవీణ్ కి ఎంగేజ్మెంట్ జరగకూడదని ఎవరో కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఇలా జరిగితే అప్పుడు ఎవరైనా ఎలా ఫీల్ అవుతారనేది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీరందరూ మాకు కోఆపరేట్ చేస్తారనుకుంటున్నాను. మాకు మీ ఎవరి మీద అనుమానం లేదు, కానీ ప్లీజ్ మీరందరూ ఈ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోండి. అలాగే దయచేసి మాకు కోఆపరేట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా సోదా చేయడం జరుగుతుంది కాబట్టి. అసలు నువ్వేమంటున్నావు? వీళ్ళందరూ కూడా మనవాళ్లే. నువ్వు వీళ్ళందరినీ చెక్ చేసి అందరినీ ఇన్సల్ట్ చేస్తావా? అందరినీ కాదు నానమ్మా, కేవలం దొంగని మాత్రమే. ఆలియా, నాకు తెలుసు నీకు ప్రజ్ఞ మీద అనుమానం ఉందని. కానీ నువ్వు ఇలా అందరినీ చెక్ చేయించావనుకో, అది మన కుటుంబాన్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. నీకు ప్రజ్ఞ బ్యాగ్లో ఆ రింగ్ దొరకలేదనుకో. ఆ రింగ్ దొరకకుండా ఎలా ఉంటుందన్నయ్య? ఆ రింగ్ ని నేనే పెట్టించాను కదా. ఇప్పుడు ప్రజ్ఞ నిజ స్వరూపం అందరి ముందు బయటపడుతుంది. తన గురించి అందరికీ తెలిసిపోతుంది. అంటే ఈరోజు నీ నిశ్చితార్థంతో పాటు ఆ కళ్ళజోడికి అప్పగింతలు జరుగుతున్నాయా? అబ్సల్యూట్లీ. కమాన్, లెట్స్ గో. ఐమ్ సారీ అన్నయ్య, మనం ఇలా చేయక తప్పదు. మరిక మనం మొదలు పెడదామా? ఆ, అందరికంటే ముందు నా పర్సునే చెక్ చేయండి. నా పర్స్ కూడా చెక్ చేయి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేట్ చేస్తామంటే మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. వదిన, ఎక్స్క్యూజ్ మీ. ప్రవీణ్, నువ్వేవి అనుకోకపోతే మా ఇంట్లో వాళ్ళందరినీ నువ్వే చెక్ చేస్తావా ప్లీజ్? మిగతా వాళ్ళందరినీ గార్డ్స్ చెక్ చేస్తారు. ప్లీజ్. ఇదిగో నా పర్స్ కూడా చెక్ చేసుకో. ఒక్క నిమిషం. ఇప్పుడు చెక్ చేసుకో. ఇంత ఎక్కువ డబ్బా? చూస్తుంటే ఆకాష్ తన పనిని మొదలు పెట్టేసినట్టే ఉన్నాడు. మమ్మీ, అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. బంటి, తర్వాత వెళ్దాం. నాకు చాలా అర్జెంటుగా వస్తుంది, లేదంటే ఇక్కడే పోసేస్తాను. బంటి, నువ్వు ఇంత మంచి టైంలో డిస్టర్బ్ చేస్తున్నావు. సరే, త్వరగా వచ్చేయాలి మనం. పద త్వరగా. మీ పర్స్. ఆగండి. ప్రజ్ఞ బ్యాగ్ని ఎవరు చెక్ చేయకూడదు. ఏంటి నానమ్మా, ప్రజ్ఞ ఈ ఇంటి కోడలైతే మిగతా వాళ్ళందరూ మీకు అసలేమీ కారా? తన మీద మీకు నమ్మకం ఉంది అంటే ఇంకెవరి మీద నమ్మకం లేనట్టే కదా. ఐ మీన్, ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి ప్రజ్ఞ మీద పార్షాలిటీ చూపిస్తున్నారు అనిపిస్తుంది కదా. వాళ్ళందరూ ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. నేను ఎవరి విషయంలో ఏం చేస్తున్నానో దాని గురించి నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. లేదు నానమ్మా, అది ఇలా చూడు, ఇది మా కుటుంబ సమస్య. నువ్వు ఇందులో తలదూర్చకుండా ఉంటేనే మంచిది, అర్థమైందా? నానమ్మ, తను చెప్పింది నిజమే కదా. నమ్మకం ఉన్న చోట ఈ విధంగా ప్రశ్నించే అవకాశం ఎందుకు ఇవ్వడం చెప్పు? అన్నయ్య, నీ వైఫ్ పర్స్ నేను చెక్ చేస్తే నువ్వేమన్నా తప్పుగా అనుకుంటావా? తప్పకుండా. ఐ మీన్, నాకేం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి? నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందరికీ తెలిసిపోతుంది కదా నా భార్య బయటికి ఎంత అమాయకంగా కనిపిస్తుందో. అంతే అమాయకురాలని. ప్రజ్ఞ బ్యాగ్ని ఎవరో చెక్ చేయకూడదు. ఈ నానమ్మ ప్రాబ్లం ఏంటి? నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేయడానికి కంకణం కట్టుకుంది.
ఒకవేళ ప్రజ్ఞని చెక్ చేయాలి అనుకుంటే తన భర్త మాత్రమే చెక్ చేయాల్సి ఉంటుంది. నాన్నమ్మాయి డెకరేషన్ అంటే పర్లేదు కానీ చెకింగ్ కూడా నన్ను ఎందుకు చేయమంటున్నావు? అభి నువ్వే చెక్ చేయాలి. అందరి ముందు కాదు. ఈయనెవరో మీ తాతయ్య? ఈయన మా గురువుగారు. గురువుగారా? మా ఇంట్లో అందరూ ఈయన్నే నమ్ముతారు. ఈయన చూపించిన దారిలోనే మేమందరం నడుస్తాం. ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచం అంతా నా ఫోటో పెట్టుకుని తిరుగుతుంటే నువ్వు ఈయన ఫోటో పెట్టుకుని తిరుగుతున్నావా? ఈ ఇంటికి దారి నీకు ఈయనే చూపించారు కదా? డ్రగ్స్? ఇది విభూది. ఇది పెట్టుకుంటే రోజంతా మంచి జరుగుతుంది. బహుశా ఈరోజు నువ్వు దీన్ని పెట్టుకోలేదేమో. ₹370. ఈ డబ్బుతో ఈ ఊరు మొత్తం కొనేస్తావా? నాకు ఎంత అవసరమో నేను అంత డబ్బే పెట్టుకుంటాను నా పర్సులో. ఇదేంటి, ఓటింగ్ కార్డా? డెబిట్ కార్డ్ ఇది. దీనికంటే నా విజిటింగ్ కార్డ్ బాగుంటుంది. క్రెడిట్ కార్డ్ లేదా నీ దగ్గర? నేను పెట్టుకోను. క్రెడిట్ కార్డ్ ఉంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. మన దగ్గర ఎంత ఉంటే అంతే ఖర్చు పెట్టుకోవాలి. అయితే నీ అకౌంట్ చాలా డబ్బు ఉంటుంది. 36,000 ఉండేది, 35,000 ఖర్చు అయిపోయింది. ఇంకా 1,000 ఉంది. ఆ మాత్రం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అది బ్యాంక్ రూల్స్. ఇంత ఎక్కువ డబ్బు నేను 10 ఏళ్లలో కూడా సంపాదించలేను. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది. మొత్తం అంతా కలిపి షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రేమికుల్లో ఎవరికి కూడా నీకు బ్యాంక్ బ్యాలెన్స్ మీద జాలి కలగలేదా? ఓ, అర్థమైంది. ఒకవేళ జాలి కలుగుంటే నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకుంటావు చెప్పు? ఇప్పుడు ఎలాగూ మన ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది కాబట్టి అట్లీస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ అన్నా నేను ఇవ్వలేనా ఏంటి? 0 క్రెడిట్తో. ఖర్చీఫ్ ఉంది అంటే గ్లిజరిన్ కూడా ఉండుంటుంది కదా? దొరికింది రింగ్. ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఏం కావాలి నీకు? డబ్బు కావాలా? లేకపోతే వీళ్ళిద్దరు నిశ్చితార్థం ఆపాలనుకున్నావా? నువ్వెందుకు ఈ దొంగతనం చేశావు? నానమ్మా, ఇదిగో ఉంగరం. అన్నయ్య, ఆర్ యూ షూర్ ఇది ఆలియా ఎంగేజ్మెంట్ రింగ్ అని? ఐ మీన్, డోంట్ మైండ్ మీ సేయింగ్ దట్, బట్ చాలా మామూలుగా ఉంది ఈ రింగ్. హ్యావ్ ఎ లుక్. అండ్ హౌ కెన్ ఐ ఫర్గెట్ అన్నయ్య, డైమండ్స్ని గుర్తించడంలో యు ఆర్ పర్ఫెక్ట్. మరి నువ్వు ఇలా ఎలా చేయగలిగావు? డైమండ్ సంగతి తర్వాత అసలు ఇది గోల్డే కాదనిపిస్తోంది. ఆలియా, ఎవరైనా ఎంగేజ్మెంట్ రింగ్ దగ్గర డబ్బు ఆదా చేస్తారా? అన్నయ్య, నేను అలా చేస్తానని కనిపిస్తుందా? ఆ రింగు నాది కాదన్నయ్యా. ఆ రింగ్ నాది. నేను దీన్ని ₹350 కొన్నాను. ఇది నీ ఉంగరమా? అవును. చూసావా నాన్నమ్మా, నేను నీకు చెప్పాను కదా,
నా భార్య ప్రజ్ఞ చాలా మంచిదని. ఇక నువ్వు నాతో కలిసుంటూ అచ్చం నాలాగే మారిపోయావు. ముందే చెప్పొచ్చు కదా ఈ ఉంగరం నీదని. నా చెల్లెలి నిశ్చితార్థం నీకు తెలుసు కదా, నేను ఎమోషనల్ అయిపోతానని తెలుసు కదా, అందువల్లే నేను అనవసరంగా నీ మీద నింద. ఐఎమ్ సారీ. అయినా రింగ్ ఎవరైనా పర్సులో పెట్టుకుంటారా? రింగ్ వేలికి పెట్టుకోవాలి. ఈ రింగ్ నువ్వే కదా కొన్నది, అందుకని ఈ రింగ్ నా దృష్టిలో డైమండ్ కంటే విలువైంది. అందుకని ఇంకెప్పుడు ఈ రింగ్ని నీ పర్సులో దాచుకోవద్దు. ఏది నేనే నీకు పెడతాను.